ఒక పల్లెటూరు నుంచి ఒక వ్యక్తి ఓ డాక్టర్ దగ్గరికి వచ్చాక వస్తున్నప్పుడు ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళు చెప్పారు, చూడు మామూలుగా రాకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ప్రతిదీ అడుగు స్పష్టంగా, నువ్వు అంతే తప్ప నువ్వు ఏది అడగకుండా వచ్చేస్తే బాగుండదు అన్నట్ట. సరే వీడు వచ్చాడు డాక్టర్ దగ్గరికి, డాక్టర్ గారి దగ్గర మందు రాశాడు, మందు రాశాక చీటీ రాశాడు, మందులు ఎలా వేసుకోవాలో రాశాడు దానిపైన. సరే వీడు అడగటం మొదలెట్టాడు, డాక్టర్ గారు ఈ మందు ఎప్పుడు వేసుకోవాలి, ఆ మందు ఎప్పుడు వేసుకోవాలి, ఈ మందు ఎప్పుడు వేసుకోవాలి అన్ని అడుగుతూ వచ్చాట. అడుగుతూ ఉన్నట్ట డాక్టర్ ఓపిక చెప్తూ ఉన్నట్ట. మళ్ళా వాడికి అనుమానం వచ్చి బయటికి వెళ్ళిపోయాక మళ్ళా లోపలికి వచ్చి, మీరు చెప్పిన టైంకే వేసుకోవాలా లేకపోతే కాస్త టైం అటు ఇటు మారితే ఏమైనా అవుతుందా అని అడిగట. ఇరిటేషన్ వచ్చింది డాక్టర్ గారికి. అలా వందలాది ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చివరికి వాడికి, బాబు నువ్వేమీ వద్దు, నువ్వు నాకు ఫీజు కూడా ఇచ్చావు కదా, ఈ ఫీజు కూడా అవుతుంది, ఈ ఫీజు తీసేసుకుని నువ్వు పో అన్నట్ట. సరే ఫీజు తీసుకుని వాడు బయటికి వెళ్ళాట. బయటికి వెళ్ళి మళ్ళా లోపలికి వచ్చాట. డాక్టర్ గారు ఇది కుడి చేతిలో పెట్టుకోవాలా ఎడం చేతిలో పెట్టుకోవాలా అని అడిగేటాడు. ఇలా ఉంటాయండి. ఫలాహారము అంటే ఏ ఫలము తినేది అని కాదు, ఆ పేరులో అర్థం చేసుకోండి. ఆ అర్థవంతమైనటువంటి పేర్లను కేవలము ఆహార నియమాలుగా మార్చేయకండి. కానీ ఆహార నియమాలు కూడా అందులో ఉన్నాయి. ఆహార నియమాలు వద్దు అంటే నేను దయచేసి అది మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఇంకా నేను మిమ్మల్ని కింద పడేసినట్టు అవుతుంది. ఫలాహారము అంటే మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా ఏ ఫలితం వైపు అయితే మీ మనస్సు వెళ్తుందో, ఏ యోగ సాధన లక్ష్యం వైపు మీరు వెళ్తున్నారో అది చేయండి. ఫలాహారం చెప్పి ఉప్మా తింటారు, అది ఫలాహారం ఎలా అవుతుందో నాకు అర్థం కాదు. తింటే ఫలాలే తినండి నోరు మూసుకుని, మళ్ళా అది చేయరు. ఫలాహారం కోసం స్పెషల్ చేసుకోవాలి కనుక 2 రోజుల ముందు నుంచి ప్రిపేర్ చేసుకుని ఆ రోజు పొద్దున భోజనం చేయడు. ఇంచేదంటే ఆ ఫలాహారం తినాలి, చాలా రుచిగా ఉంటాయి ఆ ఫలాహారాలు. కానీ ఫలాలు కాదు అక్కడ మీరు తినేది, అట్లో ఇంకోటి ఏదో తింటారు మీరు. మరి అది ఫలాహారం ఎందుకైందని నేను అడిగితే కోపం వస్తుంది మీకు. అంచేత ఆ ఫలాహారము అంటే యోగ విద్య. అంచేత పంచాంగములో కరణము యోగము ఈ రెండు మనం చూసుకోవటం ఎప్పుడో మర్చిపోయాం. తిథివార నక్షత్రాలు ఒకటి తీసుకుంటున్నాం తప్ప యోగము కరణము అనే 2 ఉంటాయి. ఆ 2 కూడా పంచాంగంలో ఉంటాయి. ప్రతిరోజు దాని గురించి మనం చూసుకుని మన పనులు మొదలెట్టి చేయమని మన ఋషులు చెప్పారు అనేది ఎప్పుడో మర్చిపోయాం. సకాలేన మనక యోగో నష్టపరంతప. అంచేత అశ్విని సూక్తము ద్వారా శ్వాస ద్వారా ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలని నేర్చుకున్న తర్వాత అగ్ని విద్య ద్వారా యోగ విద్య నేర్చుకుంటారు. అగ్ని అనేటటువంటిది యోగ విద్యకి చాలా దగ్గరమైనటువంటి సంబంధం ఉంది. ఎందుకు ఉంది, ఏ విధంగా ఉంది యోగ విద్యకి అగ్ని విద్యకి చాలా దగ్గర సంబంధము అంటే మన రామాయణంలోకి వెళ్లాల్సి వస్తుంది మనం. అందుకే నేను లాస్ట్ టైం 10వ తారీఖు అనుకుంటా ఇక్కడ మాట్లాడింది. అప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, ఒకసారి రామాయణ మహాభారతాలు మీరు పేజీలు తిప్పండి అని. తిప్పినా తిప్పకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకోండి విషయాన్ని. హనుమంతుడు, సుగ్రీవుడు, వాలి, అహంకారం, ఇవి 4. ఈ 4 మన సాధనలో ఉపయోగించుకోవాలి. ఈ 4టిని కలిపి ఏమంటాం మనం? అంతఃకరణములు. లోపల ఉపయోగించుకునేటటువంటి ఇంద్రియాలు. బయట మనము 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలను ఉపయోగించుకుంటాం. బాహ్య జగత్తులో ఉపయోగించుకునేటటువంటి కరణాలు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అంతర్జగత్తులో ఉపయోగించుకునేటటువంటి కరణాలు, ఆపరేటర్స్, ఇంద్రియాలను అంతఃకరణములు అంటాం. ఈ అంతఃకరణములను మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంటాం. మనస్సుని హనుమంతుడని, బుద్ధిని సుగ్రీవుడని, వాలిని అలవాట్లు అని, అలవాట్లని వేద భాషలో సంస్కారములు అంటాం మనం. ఈ సంస్కారములను చేయించటానికి అగ్నిని ఖచ్చితంగా మనం ఉపయోగించుకుంటాం. ఏ సంస్కారమైనా చేయించుకోండి మీరు, పుంసవన సంస్కారం నుంచి చివరి సంస్కారం వరకు ప్రతి చోట అగ్నినే ఉపయోగించుకుంటాం మనం. సంస్కారాలను మార్చాలి అంటే అగ్నిని ఉపయోగించుకోవాలి. కానీ సంస్కారాలు ఒకటే చేసుకుంటాం కానీ సంస్కరింపబడటం లేదు మనం. ఆ సంస్కార విద్య, షోడశ సంస్కార విద్య అనేది మనం మర్చిపోయాం. అసలు కొన్ని సంస్కారాలకి అసలు విలువే ఇవ్వటం లేదు. ఏ సంస్కారం అంటే చాలా
ప్రముఖమైనదో ఉపనయన సంస్కారము. ఉపనయనము, నయనము అంటే కన్ను, ఉప అంటే దగ్గరగా ఉన్నదాన్ని చూడగలిగేది. ఎవరు మనకి చాలా దగ్గరగా ఉన్నాడు? ఆత్మ మనకి చాలా దగ్గరగా ఉంది. మిగతా వాళ్ళందరూ మనకి చాలా దూరంగా ఉన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా దగ్గరగా ఉన్నాడు కనుకే మనం చూడటం లేదు అతన్ని. అంచేత ఆ చాలా దగ్గరగా ఉండేటటువంటి పరమాత్మను చూడటానికి కావలసినటువంటి సంస్కారాన్ని ఉపనయనము అంటే మెడలో వేసుకునేటటువంటి 3 కోవల్ని ఉపనయనము అనుకుంటున్నాం. లోపల ఉన్నటువంటి పరమాత్మను సందర్శించడానికి కావలసినటువంటి విద్య అగ్ని విద్య, సంస్కరింపబడేటటువంటి విద్య యోగ విద్యను మనం మళ్ళా మర్చిపోయాం. అగ్నికి సూర్యుడికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం మర్చిపోయాం. ఆ సంబంధాన్నే మళ్ళా మనం రామాయణంలో చూస్తాం. సుగ్రీవుడు అంటే బుద్ధి అని చెప్పాను, హనుమంతుడు అంటే మనస్సు అని చెప్పాను, వాలి అంటే చిత్తము అని చెప్పాను నేను మీకు సాధనా రహస్యాలలో. రావణాసురుడు రాముడికి పెద్ద తేడా లేదు. తేడా ఎక్కడ వస్తుంది? నాభి చక్రము దగ్గర వస్తుంది. రావణాసురుడికి రాముడికి మీరు కాస్త జాగ్రత్తగా రామాయణాన్ని చదవండి. ఎప్పుడైతే రాముడి యొక్క బాణము రావణాసురుడి యొక్క నాభి చక్రానికి తగులుతుందో ఆ రావణాసురుడు ఎక్కడికి వెళ్లి చేరుతాడు? రాముడిలోనే చేరుతాడు. ఆ జీవాత్మ పరమాత్మలోనే చేరుతుంది. వేరుగా ఏం లేదది, ఏకాగ్రతగా అయిపోతాయి. అంచేత ఈ సాధనా రహస్యాన్ని అర్థం చేసుకోవటానికి అగ్ని విద్య చాలా ముఖ్యం మనకి. ఈ అగ్ని విద్యను మనం నేర్చుకోవడానికి ప్రతి చోట కూడా రామాయణంలో బుద్ధికి మనస్సుకి మైత్రి కావాలి అంటే అగ్ని కావాలి. ఇందుకు బుద్ధికి అగ్నికి, బుద్ధికి మనస్సుకి మైత్రి కావాలి? సంస్కారాలను మార్చడానికి, వాలి హ్యాబిట్స్ అలవాట్లను చంపడానికి, దుర్గుణాలను నాశనం చేయటానికి, దుష్ప్రవృత్తుల ఉన్మూలన చెయ్యటానికి. అదొక్కటే మనకున్నది. దుర్యోధనుడు పాపము విదురుడు దగ్గర మొత్తుకుంటాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. ధర్మం అంటే నాకు తెలియదని అనుకుంటున్నారేమో మీరు, తెలుసు నాకు. ప్రవృత్తి కలగటం లేదు, అక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. ఎవడు అడ్డు తగులుతున్నాడు? చిత్తము అడ్డు తగులుతోంది. చిత్తము అంటే అలవాటు చేసుకోండి, అర్థం చేసుకోండి ఆ మాటని. అలవాట్లు అడ్డం తగులుతాయి మనకి. కూర్చుని సాధన చేసుకుంటూ ఉంటే ఎక్కడలేని ఆలోచనలు వస్తాయి అంటారు. వస్తాయి, అది సహజమే. రానివ్వండి వాటిని, మీరేమీ కంగారు పడకండి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని గమనించకండి మీరు. అంచేత ఆ చిత్తము, ఆ వాలిని నిర్మూలన చేయటానికి, దుష్ప్రవృత్తులను నిర్మూలన చేయటానికి అగ్ని విద్యను ఉపయోగించుకునేటటువంటి ఏ విధానం అయితే ఉన్నదో దానినే యజ్ఞము అంటాం మనం. కానీ యజ్ఞాలు కర్మకాండగానే మిగిలిపోయాయి, ఫలాహారాలాగే మిగిలిపోయాయి. ఫలాహారము అంటే ఫలాన్నే ఆహారంగా భుజించే వాడికి ఇంకా ఆకలేని లేదు. మీరు నిజంగా కూడా చేయండి. నిజంగా రిజల్ట్ ఓరియంటెడ్ మనిషి ఎవడైనా ఉంటే వాడి దృష్టి ఎప్పుడూ ఆ ఫలితం మీదే ఉంటుంది తప్ప తిండి మీద కానీ దేని మీద కానీ ఉండదు. ద్రోణాచార్యుడు తన శిష్యులకి అస్త్ర విద్య నేర్పిస్తున్నట్ట. బాణాలు ఒక్కొక్కళ్ళని తరిమి వేస్తున్నట్ట ఆశ్రమం నుంచి. అస్త్ర విద్య నేర్చుకునే స్కూల్ నుంచి మిగతా అంతా నేర్పుతున్నాడు. బాణాలు ఎలా వేయాలో నేర్పేటటువంటి క్లాసులో ఎవడు మిగలటం లేదు. ఎప్పుడు తను వద్దు అనేవాట, వాళ్ళు భోజనాలు చేస్తున్నప్పుడు టైంలో వాళ్ళని గమనించేవాట. గమనించి వాళ్ళ భోజనము చేసే విధానాన్ని చూసి నువ్వు పనికి రావయ్యా అస్త్ర విద్యకి, నువ్వు వెళ్ళిపో అంటూ ఉండేవాట. చివరికి అర్జునుడు ఒక్కడే మిగిలాడు. శబ్దవేది బాణము కూడా అర్జునుడు నేర్చుకున్నాడు. చీకటిలో కేవలము శబ్దాన్ని విని బాణం వేసేటటువంటి విద్యను కూడా నేర్చుకున్నాడు. ఆ రోజు ద్రోణాచార్యుడిని అడగకుండా నేర్చుకున్నాడు అతను. అది గొప్ప. ఇంచేత ఆ 2-3 రోజుల ముందే దీపం ఆరిపోయిందిట. దీపం ఆరిపోయినప్పుడు చీకట్లోనే ఇతను ఆహారం తీసుకోగలిగట. లక్ష్యము ఎక్కడ ఉందో తెలిస్తే చీకట్లోనే నేను ఆహారం తీసుకోగలిగినప్పుడు బాణాన్ని నేను ఎందుకు ప్రయోగించలేని శబ్దాన్ని బట్టి అనుకుని ద్రోణాచార్యుడికి తెలియకుండా దాన్ని నేర్చుకున్నట్ట. ఏమవుతుంది? ఎప్పుడైనా గురువు చెప్పాను నేర్చుకుంటాను అంటే కృతజ్ఞత అయినా ఉంటుంది. నేనే నేర్చుకున్నాను, గురువు నాకు చెప్పలేదు, అహంకారం వస్తుంది. ఆ రోజు భోజనం చేస్తున్నట్ట అర్జునుడు ద్రోణాచార్యుడు పక్కన.
అర్జునుడు అంటే ద్రోణాచార్యుడికి చాలా ఇష్టం. నెయ్యి వడ్డిస్తోంది గురుపత్ని, కృపాచార్యుడి యొక్క చెల్లెలు కృపి. ఇదేంటి ఆవుదం వేషం అన్నట్ట. నాయన నీ విద్య పూర్తయింది పో అన్నట్ట. ప్రతిరోజు నీకు ఆవుదమే వేశాం మేము, కానీ నీకు ఎప్పుడైతే ఫలం మీద దృష్టి ఉన్నదో, ఫలాహారం చేస్తున్నావో, ప్రతిరోజు నేను ఆవుదం వేస్తున్నాను అని నీకు తెలియలేదు. ఇవాళ నీకు తెలిసిపోయింది నాయన, ఇంకా చాలు అస్త్ర విద్య నీకు పద అన్నట్ట. ఆహారం మీద, ఫలాహారం మీద దృష్టి ఉంటే మనం ఏం తింటున్నామో తెలీదు. తిండి బలవంతంగా ఎవడో తినిపిస్తే తప్ప తినడు. లీలావతి ఒక గణిత శాస్త్ర పుస్తకం, అద్భుతమైనటువంటి గణిత శాస్త్ర పుస్తకం అది. లీలావతి అని పేరు పెట్టాడు. అది దానికి కారణం ఏంటి అంటే, అతను ఆ పుస్తకం రాస్తున్నప్పుడు, ఆ మహర్షి పేరు మర్చిపోయాను నేను, నేను భాస్కర్ గుర్తున్న మీలో ఎవరికైనా? భామగా సరే, పేరులో ఏముంది మనకి? మిస్టర్ ఎక్స్ మహర్షి గారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా ఆయన మనసులో లెక్కలే తిరుగుతున్నాయి ఆయనకి. పెళ్లి అయిపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ముసలాడు కూడా అయిపోయాడు. ఆ పుస్తకం రాయటం పూర్తి అయిన తర్వాత పుస్తకం పక్కన పెట్టి మూత పెడుతూ ఉంటే ఒక గాజుల చెయ్య దీపంలో నూనె వేస్తూ కనిపించిందిట. ఎవరిది చెయ్యని చూస్తాను, ఆయన తెలియదు. ఆయనకి పెళ్లి అయింది, భార్య ఉంది, ఇన్నేళ్ల బట్టి భార్య సహాయం చేస్తుంది అని. అప్పుడు నువ్వెవరని అడుగుతాడు. చాలా బాధపడుతున్నాను, మీ ఏకాగ్రత నేను భంగం చేశాను అని. కాదు, పుస్తకం రాయటం అయిపోయింది, ఇంతకీ నువ్వు ఎవరంటాడు. భార్య ఓ 50-60 సంవత్సరాలు పెళ్లి అయిన తర్వాత చెప్పుకోవాల్సిన అవస్థ ఏర్పడింది. ఫలాహారం అంటే అది. అప్పుడు ఆ భార్య మీద కృతజ్ఞతతో ఆ గణితం యొక్క పుస్తకానికి లీలావతి అని పేరు పెడతాడు, తన భార్య పేరు పెడతాడు. ఫలాహారము అంటే అది. యోగ విద్య నేర్చుకోవడానికి కావలసినటువంటి ఆ శక్తి, ఆ సంస్కారాలు ఎలా వస్తాయి? చిత్తాన్ని మార్చుకోగలిగితే, అలవాట్లను మార్చుకోగలిగితే. అంచేత మైండ్ కంట్రోల్ కాదు యోగ విద్య అంటే, బుద్ధి కంట్రోల్ అంతకంటే కాదు. యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు పాతంజలి. ఈ పాతంజలి చిత్తవృత్తి నిరోధ అన్నా కూడా మనం ట్రాన్స్లేషన్ ఏం చేస్తామంటే మైండ్ కంట్రోల్ అని. చచ్చిన మనసు వశంలోకి రాదు. అంటే సంకల్ప వికల్పాలు రెండు ఉంటేనే మనసు అంటాం, సంకల్పము మాత్రమే ఉంటే బుద్ధి అంటాం. సంకల్పము లేకుండా, సంకల్ప వికల్పాలు కూడా లేకుండా సహజంగా అలవాటైన ధోరణిలో అది పని చేసుకుంటూ పోతే చిత్తము అంటాం. అదే మనస్సు, అదే చేతనత్వము. 3 రకరకాలైనటువంటి పేర్లు. అంచేత ఈ చిత్తవృత్తిని నిరోధించటానికి కావలసినటువంటి శక్తి అగ్ని ద్వారా పొందాలి అనేదే షోడశ సంస్కారాల విద్య. ఆ సంస్కారాల పేర్లు కూడా ఇప్పటికి చాలా మంది తెలియం. పేర్లు మనకు అనవసరం. కానీ ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికి, మాస్టారు మన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాలి అన్నాడు. సరే, పునరుద్ధరించాలని, అంతకంటే కావాల్సింది ఏమిటన్నా. సరే, ఒక ఇంటింటికి వెళ్ళి హిందూ ధర్మాన్ని బోధ చేద్దాము అన్నాడు. ఏం బోధ చేద్దాం అన్నాడు. హిందూ ధర్మం గురించి చెప్తామన్నాడు. ఏం చెప్తామన్నాడు. హిందూ ధర్మం చాలా గొప్పది, మిగతా ధర్మాలు చాలా చెడ్డవి. నిజమేదయ్యా, కానీ హిందూ ధర్మం ఎందుకు గొప్పది? ఏంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం మిగతా ధర్మాల్లో లేనిది? ఉంది మాస్టారు, ఖచ్చితంగా. అదేనయ్యా, ఏముంది? పోనీలే, నేను అడుగుతానయ్యా 2-3 ప్రశ్నలు, నువ్వు చెప్పగలవా అన్నా. సరే, మనకి సంస్కారాలు అని ఉన్నాయి కదా, షోడశ సంస్కారాలు హిందూ ధర్మంలో బేసిస్ అది. ఈ షోడశ సంస్కారాలు జరగనటువంటి హిందూ ఫ్యామిలీ సాధారణంగా ఉండదు. కానీ ఇప్పుడు ఆ సంస్కారాలు తగ్గిపోయాయి అనుకోండి, అది వేరే విషయం. తెలుస్తా అన్నా. సంస్కారాలా అంటే ఏంటి అన్నాడు. హిందూ ధర్మాన్ని పునరుద్ధరించేటటువంటి వ్యక్తుల సమూహంలో ఉన్నటువంటి వ్యక్తి సంస్కారాలు అంటే ఏమిటి అనేటటువంటి ప్రశ్నకి ఎందుకు వచ్చాము అంటే, షోడశ సంస్కారాలు మనం చేసుకుంటున్నాం, కానీ సంస్కరింపబడటం లేదు, అలవాట్లు మారటం లేదు. సంస్కరింపబడటం అంటే అలవాట్లు మారటం. ఈ అలవాట్లు మారటానికి యోగ విద్య ఎలా ఉపయోగపడుతుందో చెప్పేటటువంటిది అగ్ని సూక్తంలో ఉంటుంది. పంచాంగములో ప్రతిరోజు తిథి వార నక్షత్రములతో పాటు అగ్నిని ఈ యోగ విద్యతో ఉపకరణాలు, మన అంతఃకరణాలు, మనస్సు బుద్ధి చిత్త అహంకారాలు కరణములతో కల్పించుకుంటే
తిథి వార నక్షత్ర కరణ యోగములు ఈ 5 కలిపి పంచాంగము అంటాం. పంచాంగాలు మనం చూస్తూనే ఉంటాం. మనం భగవంతుడు తెలియాలి ఏం చేస్తున్నామో మనం. ఇది వేద విద్య యొక్క ఆధారము. అందుకే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇది చేస్తాం కనుక ఇందాక సీతారాం చెప్పాడు కదా, జ్యోతిర్విద్య అంటేనే ఆధ్యాత్మిక సాధనకు కన్ను వంటిది. అంచేత అశ్విని సూక్తము ద్వారా శ్వాసని ఎలా ఉపయోగించుకోవాలి, అగ్ని సూక్తము ద్వారా సంస్కారాలను మార్చుకోవడానికి అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి. అగ్ని అంటే మళ్ళా జాగ్రత్త చూడండి, యజ్ఞ విద్యే. అగ్నిని ఉపయోగించుకోవాలి. మీరు దీపం వెలిగించేసి పక్కన కూర్చుంటే అన్ని గుణాలు వచ్చేస్తాయా? ఏమీ రావు. దీపం వెలిగించాక మీరు పుస్తకాలు చదువుకోవాలి, స్వాధ్యాయం చేసుకోవాలి, దానికి కావలసినటువంటి విషయాలు మీరు నేర్చుకోవాలి. అంచేత ఇవాళ మనము అశ్విని సూక్తము, అగ్ని సూక్తము తెలుసుకున్నాం. ఈ 2 కూడా నాకు తెలిసినంత వరకు వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. దొరకకపోతే ఆదివారం దొరుకుతాయా? ఆదివారం మీకు ఇక్కడే లభిస్తాయి. మీకు ఈ 5 కలిపి ఇందులో ఉన్నాయి. ఒకటి అశ్విని సూక్తము శ్వాస గురించి చెప్తుంది, ఉపకరణాల గురించి చెప్తుంది. అగ్ని విద్య, అగ్ని సూక్తము యోగము గురించి చెప్తుంది. దీని తర్వాత మన జీవితాలలో 7 గ్రహాలు ఎలా ఉపయోగపడతాయో, వారాలు 7 వారాలు ఉన్నాయి కదా, ఈ 7 వారాలు ఎలా ఉపయోగపడతాయో, ఒక సంవత్సర కాలంలో ఉన్నటువంటి 52 వారాలలో ఒక్కొక్క వారము ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేటటువంటి విద్య సుపర్ణ సూక్తము. రేపు మధ్యాహ్నం చదువుకున్న అందులో 52 శ్లోకాలు ఉన్నాయి. కానీ ప్రతి వారము, ఈ సోమవారం వేరు, పై సోమవారం వేరు, ఎండాకాలాల్లో వచ్చేటటువంటి సోమవారాల యొక్క ఉపయోగం వేరు, వర్షాకాలంలో వచ్చేటటువంటి సోమవారాలు వేరు. ఎలా ఉపయోగించుకోవాలి వాటిని అనేది సుపర్ణ సూక్తములో. మళ్ళా జాగ్రత్తగా చూడండి, అక్కడ సుపర్ణములు అన్నారు. సుపర్ణములు అంటే గరుత్మంతుడు, 2 రెక్కలు, శ్వాస. ఆ శ్వాసను మీరు కరెక్ట్ గా కూర్చుంటే, ఆ శ్వాస పైన గరుడు మీద కూర్చున్నవాడు ఎవడు? విష్ణువు. సర్వాంతర్యామిత్వం మీకు బోధపడుతుంది. సుపర్ణ సూక్తములో ప్రతి వారము సోమవారం నుంచి ఆదివారం వరకు, సోమవారం నుంచి ఆదివారం వరకు వచ్చేటటువంటి ఈ చక్రీయ గమనములో 52 వారాలలో మన జీవిత విధానం ఎలా ఉండాలో తెలుసుకోవటానికి ఈ వారాలు ఏర్పడ్డాయి. ఈ వారాలు ఎవరివి? హిందువుల సొంతమైనా కాదు. మీరు ప్రపంచంలో ఏ జాతిలోకైనా వెళ్ళుకోండి, చైనీస్ వాళ్ళ దగ్గరికైనా వెళ్ళుకోండి, జపనీస్ వాళ్ళ దగ్గరికైనా వెళ్ళుకోండి, మాయన్ సివిలైజేషన్ కైనా వెళ్ళుకోండి, ఇంకా పేర్లు మనకంతా చెప్పుకోవటం ఎందుకు, ఏ సివిలైజేషన్ కైనా వెళ్ళుకోండి, ప్రతి వాళ్ళకి 7 రోజులే ఉన్నాయి. ఆ 7 రోజుల పేర్లు కూడా వాళ్ళ వాళ్ళ జాతి భాషలలో సూర్యుడు, చంద్రుడు వీటి మీదే ఆధారపడి ఉన్నాయి. ఇందుకు ప్రకృతిలో ఉంది కనుక. అంచేత అనవసరంగా గురువులు ఆధ్యాత్మిక సంస్థల్ని తీసుకురాకండి. ఇక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి విజ్ఞానం ఇది. సూర్యుడిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని సైంటిస్టుల వలె ఋషులు, గురువులు మనకి అందిస్తూ ఉంటే, సైంటిస్టుల యొక్క గడ్డాలు కాళ్ళు పట్టుకుని ఈ విద్యను మనం మర్చిపోయాం కనుక ఇలాంటి పరిస్థితికి వచ్చాము. అంచేత రేపు మనము ఈ 52 వారాలకి సంబంధించినటువంటి సుపర్ణ సూక్తాన్ని చదువుకుంటాం. కొంచెం ఆ మూడ్ లోకి రండి. అంటే కొంచెం టఫ్ గా ఉంటుంది. అది టఫ్ గా మిగతా వాళ్ళకు ఉంటుంది, సాధకులకి ఎంత టఫ్ గా ఉన్నా బాగానే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంది కనుక, ఏంటి వాళ్ళకి ఫలాహారం ఉంది కనుక, అంచేత ఫలాహారం చేసిరండి ఆ మూడ్ లో. అంటే పళ్ళు తీసుకు కాదు, ఇక్కడ సుపర్ణ సూక్తము అనేటటువంటి ఫలము భోజనం చేస్తాము అని నన్ను మళ్ళా తినేయకండి, సుపర్ణ సూక్తాన్ని తినేయండి. దీని తర్వాత సుపర్ణ సూక్తం ద్వారా వారాలు ఎలా ఉపయోగించుకోవాలో సోమవారం నుంచి ఆదివారం వరకు నేర్చుకుంటూ 52 వారాలను నేర్చుకుంటూ, స్త్రీ సూక్తము, పురుష సూక్తము. స్త్రీ సూక్తములో 15 తిథులు వస్తాయి, 15 శ్లోకాలు వస్తాయి. శుక్లపక్షము, కృష్ణపక్షములో 15 తిథులు వస్తాయి. ఈ తిథులు కూడా మనకి పంచాంగంలో చెప్పబడి ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలు, చంద్రుడి యొక్క కిరణాలు మధ్య ఏర్పడేటటువంటి కిరణాలను తిథులు అంటాం మనం. సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య అంటాం. సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా 180 డిగ్రీస్ యాంగిల్లో ఉంటే పూర్ణిమ అంటాం మనం. వీటికి మధ్య 14 తిథులు ఉంటాయి. ప్రథమ అమావాస్య నాడు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటారు. మెల్లిమెల్లిగా వీటి మధ్య 14 కోణాలు ఏర్పడతాయి. 15వ కోణంలో మళ్ళా ఏమవుతుంది? సూర్యుడు చంద్రుడు దూరంగా వెళ్ళిపోతారు. మళ్ళా 14 తిథులు వస్తాయి. మళ్ళా సూర్యుడు చంద్రుడు కలిసిపోతారు, ఒక వృత్తం కలిసిపోతుంది. దీన్ని శ్రీ విద్య అన్నారు. ఈ శ్రీ విద్యకి
శ్రీ చక్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే ఈ ఒక్కొక్క తిథికి సంబంధించినటువంటి ఒక్కొక్క అక్షరాన్ని పట్టుకుని 15 అక్షరాలు కలిగినటువంటి పంచదశాక్షరి మంత్రం చెప్పబడుతుంది. ఈ మంత్రాన్ని దాటి ఒక బీజ మంత్రం తర్వాత గురువు ద్వారా ఇవ్వబడుతుందని పొద్దున చెప్పాను కదా, అది కూడా మీకు ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడే దొరుకుతుంది. ఆజ్ఞా చక్రం నుంచి విశుద్ధ చక్రంకి వెళ్లేటటువంటి శ్వాసని మీరు పట్టుకోగలిగితే, అశ్విని సూక్తాన్ని పట్టుకోగలిగితే అంతా అంతర్గతంగానే జరుగుతుంది. అందుకే లలితా సహస్రనామంలో అంతర్యాగం అంటాం దీన్ని, బహిర్యాగము కాదు. అందుకే అశ్వమేధ యజ్ఞాల స్థాయిలో జరిగేటటువంటి యజ్ఞాలు అంటే ఏంటి? యజ్ఞ విద్యలో, యజ్ఞ విద్య అంటే మీకేంటో చెప్పాను కదా, అగ్ని విద్య అంటే, యజ్ఞ విద్య అంటే ఏమిటి? సంస్కరింపబడేటటువంటి విద్య, చిత్తవృత్తిని నిరోధించేటటువంటి విద్య, మనలో ఉన్నటువంటి దుష్ప్రవృత్తులను నిర్మూలనము చేసేటటువంటి విద్య. ఈ విద్యను మనం నేర్చుకున్న తర్వాత శ్రీ సూక్తంలో వీటి మధ్య ఉన్నటువంటి కోణాలు, వీటి మధ్య సూర్యుడి మధ్య చంద్రుడి మధ్య ఉండేటటువంటి కోణాలు, మళ్ళీ కోణాలు ఎక్కడ? మీ శరీరంలో కూడా ఏర్పడతాయి. ఎడమ కన్ను చంద్రుడు అంటే కుడి కన్ను సూర్యుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తిని చెప్పుకున్న లాభం ఏంటి? ఈ ఎడమ కన్ను కుడి కన్నుకి మధ్య ఉన్నటువంటి కోణాలు ఎలా ఏర్పడుతున్నాయో మళ్ళా శ్వాస ద్వారానే ఏర్పడతాయి. 6 చక్రాలు ఉన్నాయి మన శరీరంలో. సహస్రార చక్రాన్ని, దానిపైన ఉన్నటువంటి ఆ షోడశ అక్షరి యొక్క బీజం కబుక్కుని నేను నోట్ జారుతారేమో అని ఆగాల్సి వచ్చింది. ఇంకంటే ఆ బీజాన్ని బయట ఉచ్చరించవద్దు అని గురువులు చెప్పినప్పుడు అది మీకు తెలియందేమీ కాదు. అది తెలిస్తే నేను మీకు ఖర్చు చెప్తూ ఉంటాను కదా, ఒక గాజు ముక్క తీసుకెళ్లి ఒక వంకాయకి అమ్ముతారు. ఒక రాజు తన మొత్తం రాజ్యాన్ని ఇచ్చేసిన ఆ గాజు ముక్కకి విలువ కట్టలే. అంచేత తెలుసుకున్న తర్వాత గురువు ముఖత ఆ బీజాన్ని ఇదా మాకందరికీ తెలిసే అంటారు మీరు గ్యారంటీగా. అది అందరికీ తెలుస్తుంది, అందరికీ తెలుసు. సూర్యుడు ఎవరికి తెలియదు, కానీ సూర్య విజ్ఞానం ఎంతమందికి తెలుసు? అదే తేడా వస్తుంది అక్కడ. అంచేత ఆ శ్రీ సూక్తము ద్వారా ఆ పంచదశాక్షరి మంత్రము ఎలాగ ఫలిస్తుందో మీరు చూస్తే తిథి తెలుస్తాయి. మీకు తిథిలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తాయి. శ్రీ సూక్తం మనం చదువుతూనే ఉంటాం, కానీ దానికి తిరిగి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకోం. సూర్యకిరణాలు లేకపోతే శ్వాస రెండు ఒకటే అన్నది గుర్తుంచుకోండి. రెండింటికి మధ్య సంబంధము రేపు మనం చెప్పుకుందాం. మనం ఇవాళ అశ్విని అగ్ని సూక్తము నేను 6 గంటలకు 5 నిమిషాల ముందు పూర్తి చేసేయాలి, అది గుర్తుంచుకోండి. అందుకని కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిన సిలబస్ పూర్తి చేయడానికి మీకు అర్థం అవుతూనే ఉంది కదా. శ్రీ సూక్తంలో తిథులు తెలుసుకున్న తర్వాత నక్షత్రాలు చూస్తాం మనం. ఈ నక్షత్రాలు ఎలా ఉంటాయి, ఈ దేవతలు నక్షత్రాలుగా ఎలా మారుతారు అనేది పురుష సూక్తంలో చెప్పబడి ఉంటుంది. యజ్ఞేన యజ్ఞమైజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేన నాకం మహిమానస్సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవ. అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. పురుష సూక్తంలో వస్తుంది, సుపర్ణ సూక్తంలోనూ వస్తుంది, ఆల్మోస్ట్ అన్ని సూక్తాల్లోనూ వస్తుందేమో అని నా డౌట్ ఇప్పుడు చూస్తూ ఉంటే. ఈ యజ్ఞ విద్యను అంటే సంస్కారాలను మార్చుకునేటటువంటి విద్యను మీరు అలవాట్లు మార్చుకోగలగాలి. మీ మనస్సుని స్థిరీకృతం చేసుకోగలగాలి. ఆ స్థిరీకృతం మనంతట మనం చేసుకోలేము. అదకేన ప్రయుక్తోయం పాపం చరితి పురుష. అర్జునుడి యొక్క బాధ ఇది. ధర్మ దుర్యోధనుడి బాధ కూడా అదే. కానీ తేడా ఏంటి? దుర్యోధనుడు అలవాట్లకి బానిస అయిపోయాడు. ఇందాక చెప్పాను కదా, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. ధర్మం అంటే ఏంటో నాకు తెలుసు, కానీ నాకు దాని వైపు ప్రవృత్తి లేదు. తర్వాత ఏంటి? అధర్మం ఏంటో తెలుసు, నచమే నివృత్తి. నేను బయటపడలేకపోతున్నాను దాని నుంచి. ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్ ప్యాకెట్స్ అన్ని కూడా కోట్ల డబ్బులు ఆర్జించి పెడుతూ ఉంటాయి, పైన రాశి మాత్రం ఉంటుంది ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. నచమే నివృత్తి. అలవాటు నేను వదులుకోలేకపోతున్నాను. కానీ యజ్ఞ విద్యను అర్థం చేసుకోగలిగితే ఇవాళ మనం జరుగుపోయేటటువంటి అగ్ని సూక్తాన్ని ఆచరణలో పెట్టుకోగలిగితే ఈ బాధే ఉండదు. అసలు ఖచ్చితంగా మీరు మీ అలవాట్లను మార్చుకోగలుగుతారు. అందుకే అగ్ని సాక్షిగా వాలిని పక్కకి నెట్టివేసి బుద్ధి మనస్సుల యొక్క మైత్రి ఆత్మతో జరుగుతుంది, రాముడితో జరుగుతుంది. అగ్ని సాక్షిగా అదే కదా రామాయణంలో జరిగేది. సుగ్రీవుడికి హనుమంతుడు రాముడిని దగ్గరికి తీసుకొచ్చి రాముడి దగ్గరికి వెళ్ళటానికి దారి చూపించేది అగ్ని. ఆ అగ్ని సూక్తాన్ని కూడా మనం చదువుకుంటూ ఆ అగ్ని సూక్తానికి వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి
సమాన వాయువు ఉంది మన శరీరంలో మధ్యన, దాన్ని పురుష సూక్తము అంటాం. నక్షత్ర విద్య అంతా కూడా పురుష సూక్తంలో ఉంది. పురుష సూక్తాన్ని ఇంకో విధంగా ఏమని చెప్పబడి ఉంటుంది అంటే, దేవతలు మనస్సు ద్వారా చేసినటువంటి యజ్ఞము అని చెప్తారు. ఈ మనస్సు ద్వారా చేసినటువంటి యజ్ఞమే. ఈ మనస్సులో నక్షత్రాలకి అధిపతి ఎవరని చెప్పుకుంటాం మనం? చంద్రుడు అని చెప్పుకుంటాం. ఆ చంద్రుడు మనస్సుగా ఎలా మారాడో, మన శరీరములో, మన సృష్టిలో, మానవ సమాజంలో సూర్యుడి యొక్క కిరణాలు 4 వర్ణాలుగా ఎలా మారాడో ఇవంతా కూడా పురుష సూక్తంలో చెప్పబడి ఉంది. కనుక ఈ 5 సూక్తాలు మీరు సాధకుని దృష్టిలో చదవండి. పారాయణ ఇంకా చేయటం మానేయండి. మీరు స్టడీ దెమ్, అధ్యయనం చేయండి. ఫిజిక్స్ స్టూడెంట్ ఫిజిక్స్ ఎలా చదువుతాడు, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్స్ ఎలా చదువుతాడో, కంప్యూటర్ స్టూడెంట్స్ కంప్యూటర్ ఎలా చదువుతారో మీరు మదించండి దీన్ని. ఈ విద్యని మదిస్తేనే మళ్ళా ఋషి సాంప్రదాయం మనం ఏదైనా బయటకు తీసుకురాగలం. ఉత్తి పారాయణలు చేస్తే శ్లోకాలు మాత్రం మిగులుతుంది. కానీ పారాయణ చేసిన వాళ్ళకి నేను చాలా చాలా ఆదరంగా దండం పెడతాను. మీరు దండం పెట్టండి. వాళ్ళు ఆ పారాయణ చేసి ఈ 5000 సంవత్సరాలు చెక్కు చెదరకుండా దాన్ని మనకు అందించారు. ఎంత అద్భుతమైనటువంటి సేవ వాళ్ళు చేశారో దాన్ని గుర్తించండి. దానికి మీరు వాళ్ళ కృతజ్ఞతలై ఉండండి. వాళ్లే పారాయణ చేసి ఉండకపోతే ఈ సాధనంతా ఎవరు చేస్తారు అని అనుకునేసి ఇది మిగిలేదు కాదు. నాకు దానికి కృతజ్ఞత చూపించాల్సింది ఇంత. కానీ ఉంది పుస్తకం, మా తాతగారి పుస్తకం అక్కడ పెట్టారు. మా తాత నేతులు తాగారు అంటే ఏం లాభం? మన మూతి వాసన చూస్తే నేతి వాసన రాదు. అంచేత ఈ సూక్తాలుగా పారాయణ గ్రంథాలుగా మాత్రం మీరు మళ్ళా మారుస్తే నా శ్రమంతా వేస్తే, ఋషుల శ్రమంతా వేస్తే. కానీ మీరు దీన్ని ఈ విధంగా చదువుకోండి. అశ్విని సూక్తము శ్వాస, అగ్ని సూక్తము అలవాట్లు మార్చుకునేటటువంటి విద్య యోగము, పురుష సూక్తము నక్షత్రముల గురించి చెప్తుంది. 27 నక్షత్రాలు మన దగ్గర ఉన్నాయి. దాని తర్వాత శ్రీ సూక్తము తిథుల గురించి చెప్తుంది మనకి. సుపర్ణ సూక్తము వారాల గురించి చెప్తుంది. ఈ 5 సూక్తములను కలిపి మనము పంచాంగము అంటాం. అంచేత వేదాలను గురించి మనం అర్థం చేసుకునే ముందు కాలము గురించి మనం అర్థం చేసుకోవడానికి పంచాంగ విద్య చాలా అవసరము. ఈ పంచాంగ విద్యను మనం అర్థం చేసుకున్నటకు కాలోస్మి లోక క్షయకృత్యో అన్నాడు. కనుక ఈ కాల జ్ఞానాన్ని మనము తెలుసుకున్నటకు ఒకసారి గురువుని స్మరించేద్దాం. మాల జరుగుతుంది కనుక. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువుల అనుగ్రహంతో ఆశీస్సులతో అశ్విని సూక్తాన్ని చూద్దాం. అశ్విని సూక్తంలో బేసిస్ చూడండి. లాస్ట్ శ్లోకం చదువుతాను నేను. 12 ఉన్నవాళ్ళు చూడండి, లేని వాళ్ళు వరల్డ్ టీచర్ ట్రస్ట్ దగ్గర దొరికితే సరే, కాకపోతే ఆదివారం మీకు అందుతాయి. కానీ ఈ విద్యను అర్థం చేసుకోండి ముందు. స్తోతున్న శక్నోమి గుణైర్భవంతో చక్షుర్విహీన 10 సంవత్సరం. లాస్ట్ శ్లోకం అశ్విని సూక్తంలో 12ది. దుర్గేహమస్మిన్ పతితోస్మి కూపే యువాం శరణ్యో శరణం ప్రపత్తి. కథ ఎలా వస్తుంది అంటే, ఇక్కడ ఒక గురువు తన శిష్యుణ్ణి 1000 మంది ఆవులు అయ్యేంత వరకు కూడా ఆవుల్ని మేపుకో అని పంపిస్తాడు. ఆ గురువుకి, ప్రతి గురువుకి ఒక నిక్ నేమ్ ఉంటుంది. మేము కూడా స్కూల్లో స్టాఫ్ లో, లెక్చరర్స్ లో మాకు తెలుసు, మా స్టూడెంట్స్ మాకు కూడా ఏదో ఒక తోక తగిలిస్తూ ఉంటారు. అలాగే ఈ అశ్విని సూక్తం చెప్పినటువంటి గురువుకి ఒక తోక ఉంది, కాకదంతి అని. అంటే అతని పళ్ళు ఎనుపుతో చేసినటువంటి పళ్ళలాగంటే అంత కఠోరంగా ఉండేవాడు అతని మాటలు. కానీ చాలా మంచి గురువు ఆయన. అంటే చాలా మంది శిష్యులు ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. ఈ శిష్యుడిని ఆయన ఏం చేశాడు, కొంతమంది ఆవులు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, తన ఆవుల్ని కాదు, ఇతర ఆవుల్ని,
ఆ ఊళ్ళో ఉన్నటువంటి, లేకపోతే ఇతని ఏమంటారు కానీ గురుకులం ఏ ఊళ్ళో అవుతే ఉందో ఆ ఊళ్ళో ఉన్న ఇతర విలేజర్స్ యొక్క ఆవుల్ని తీసుకెళ్లి ఇది సహస్రము సంఖ్య అయ్యేంత వరకు నువ్వు రాకు, ప్రతిరోజు దాన్ని అడవికి తీసుకెళ్తూ ఉండు, మళ్ళా వాటిని బ్యాక్ టు హోమ్ తీసుకొస్తూ ఉండు అన్నాడు. భోజనం ఏం చేయాలో చెప్పలేదు. కాకదంతి కదా, పళ్ళు చాలా తీవ్రంగా ఉన్నాయి అతని, తిడుతూ ఉంటాడు ఇప్పుడు కూడా. అంచేత వీడికి తను చాలంటే ఎలాగో అంచేత ఇతను ఆహారానికి ఆకలి వేసి ఏదో ఒక ఆవు పాలు పెట్టుకుని తాగేట. సాయంత్రం వచ్చాక ఏమయ్యా ఏం తాగేవు అన్నట్ట. ఆవు పాలు తాగానన్నాడు. మన ఆవు కాదు నాయన, ఇతరుల ఆవులు, నిన్ను మేపు రమ్మని చెప్తే ఇదాన్ని చేసేది, తింటానికి వీల్లేదు అన్నట్ట. సరే అన్నట్ట, ఏం మాట్లాడలేదు. మళ్ళీ రెండో రోజు తీసుకెళ్ళాట ఆవుని. తీసుకెళ్తే రెండో రోజు కూడా మరి ఆవు పాలు కితుకు తాగుతున్నట్టు కదా, అంతేత దూడలు పాలు తాగితే ఆ దూడలు నోటికి అంటుకున్నటువంటి పేనము నురగా ఉంటే ఆ నురగ తీసుకుని తిన్నట్ట. ఒప్పుకోను, అది కూడా తినటానికి వీలు లేదు అన్నట్ట. సరే మూడో రోజు వెళ్తే తినటానికి ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేకపోతే పాపము ఇతను అలాగ తింటూ ఉంటే ఆ జిల్లేడు చెట్టు ఏదో ఉంది. రేపు సప్తమి, రథ సప్తమి, జిల్లేడుకి చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే ఈ కథల్లో ఉత్తీర్ణ సంఘటనల వెనకాతలు కూడా చాలా జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రభావం ఉంది. జిల్లేడుకి అర్కుడు అనేటటువంటి పేరు కూడా ఉంది. అర్క అంటే సూర్యుడు అనేటటువంటి పేరు కూడా ఉంది. నోవాజ్ ఆర్క్ అని బైబుల్లో వస్తుంది. రెండు జంటల్ని తను ఓడలో ఎక్కించుకున్నాడు చదివి ఉంటారు మీరు కథల్లో. ప్రతి స్పీసీస్ యొక్క మగ ఆడ రెండు స్పీసీస్ ని పెట్టుకుని ఆ పడవలో పెట్టుకున్నాడు అని నోవాజ్ ఆర్క్ లో. మళ్ళా శ్వాసే జంటలే. అక్కడ కూడా సిద్ధాంతాలు మారు. ఎక్కడ కూడా సైన్స్ ఎలా మారుతుంది? సైన్స్ మారదు. మనం ఉపయోగించుకోలేక అది వేరు ఇది వేరు అనుకుంటాం. తెలిస్తే అందరూ ఒకటే. చెప్పక్కర్లే, క్రిస్టియన్స్ ఇండియన్స్ గుడ్డివాడు అయిపోతాడు. గుడ్డివాడు అయిపోతే ఇంకా ఆవుల్ని వాటిని ఏం వైపు ఉంటాడు, దళాలు చూసుకుంటూ ఒక కూపంలో పడిపోతాడు. ఒక కూపం అంటే ఒక గొయ్యలో ఒక బావిలో పడిపోతాడు. అప్పుడు ఈ కాకదంతి గారికి ఏడినా శిష్యుడు అని బయలుదేరుతాడు. ఆయన బయలుదేరుతూ పిలుస్తూ ఉంటాడు. పిలుస్తూ ఉంటే నేను ఇక్కడ ఉన్నాను గురువు గారు, కళ్ళు పోయా అంటాడు. అప్పుడు ఈ స్తోత్రం అతనికి చెప్తాడు. కళ్ళు తిరిగి వస్తాయి అతనికి. అందుకని స్తోతున్న శక్నోమి గుణైర్భవంతో, ఈ శ్వాస యొక్క గుణాలు స్తోతున్న శక్నోమి ఎండ్ లేదు. దానికి మీరు చెప్పుకుంటూ పోతూ ఉంటే అనంతంగా ఈ శ్వాస యొక్క గుణాలను మనం చెప్పుకోవచ్చు. కానీ చక్షుర్విహీన పది సంప్రవృత్తో, కళ్ళు లేవు నాకు. ఈ మోహం అనేటటువంటి అంధకార కూపంలో పడిపోయాం మనం అందరం కూడా. ఈ మోహం అనేటటువంటి అంధకార కూపంలో పడిపోయాం. ఇది లేదు అది లేదు, ఇది కావాలి అది కావాలి, రకరకాలైనటువంటి కోరికల యొక్క వ్యామోహంలో చెప్తూ పడిపోయాను నేను. దుర్గేహమస్మిన్ పతితోస్మిన్ కూపే, ఈ దుర్గమైనటువంటి కష్టమైనటువంటి బాధలు పెట్టేటటువంటి కూపము ఈ శరీరంలో ఇరుక్కుపోయాము. 190 సార్లు చెప్తాం ఈ శరీరం నేను కాదని. ఇంత చెప్పాను నేను మీకు. ఓ సూది తీసుకొచ్చి ఇక్కడ పొడవండి అమ్మా అంటాను నేను కూడా. అంతనే కబుర్లే బైక్ ముందు, అంతకంటే ఏం లేదు. అంచేత దుర్గేహమస్మిన్ పతితోస్మి కూపే, ఈ దుర్గము ఈ శరీరంలో నేను ఇరుక్కుపోయాను, నేను బయటికి రాలేకుండా ఉన్నాను. యువాం శరణ్యో, జంట వాడుతున్నాడు అక్కడ. నేను మీ శ్వాసను నేను వేడుకుంటున్నాను, మీరే నన్ను బయటికి లాగలరు. ఇంచేతంటే ఏది అవుతే ఈ శరీరంలో మిమ్మల్ని పడేసిందో సహజంగా అదే మిమ్మల్ని బయటికి తీయగలదు. ఏ తాడు అవుతే బావిలోకి నీళ్లు తీసుకోవటానికి ఆ కలశాన్ని కానీ చెంబుని కానీ కింద పడేస్తుందో ఆ తాడే మళ్ళా ఏం చేయగలదు, దాన్ని బయటికి లాగలదు. ఈ శ్వాసతోనే మనం పుట్టాము, ఈ శ్వాసతోనే మనము ఈ కూపం నుంచి బయటపడగలము అనేది ఈ మొత్తం 11 శ్లోకాలు చెప్తుంది. ఈ 11 శ్లోకాలు జాగ్రత్తగా వినండి. వింటూ అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. నేను చెప్తాను దాని అర్థం కూడా. ప్రపూర్వకో పూర్వజౌ చిత్రభావను గిరావశాంసామి తపసాహ్యనంతో దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ అధిక్షిపంతో భువనాని విశ్వాహ. 2 పిట్టల రూపములో, 2 శ్వాసల రూపములో దివ్య ప్రకాశము గల అశ్విని దేవతలు తపోభూతమైన వాక్కుల చేత, మన వాక్కుకి శక్తి పోయింది.
వాక్కు అన్న అగ్ని అన్న ఒకటే, మళ్ళా గుర్తుంచుకోండి. అది మన వాక్కుకి శక్తి పోయింది. దీనికి తపస్సు కలిస్తే శక్తి వస్తుంది. ఒక చిన్న 7 ఏళ్ల శిశువు బాలుడు ఆడుకుంటున్నాడు నడి ఒడ్డున. వాడి దగ్గరికి కొంతమంది వచ్చి నీ తండ్రి మెడలో చచ్చిపోయిన పావును వేశారా అంటే వాడి కోపం వచ్చింది. వాడికి కోపాగ్ని, అది కూడా అగ్ని. అగ్ని ఎన్ని రకాలుగా మారుతుందో చూడండి. సంస్కారాలు అగ్ని సూక్తం చెప్తున్నప్పుడు చెప్తాను. కాలాగ్ని అంటాం, కోపాగ్ని అంటాం, చింతాగ్ని అంటాం, అన్ని అగ్నులే. అంచేత వాడి కోపం వచ్చేసి ఏమంటాడు, వారం రోజుల లోపల ఎవడైతే నా తండ్రి మెడలో ఈ చచ్చిపోయిన పావును వేశాడో వాడు తక్షకుడు కాటుకు చనిపోవాలి అన్నాడు. చచ్చారంతే. వాడి తండ్రి కూడా ఏం చేయలేకపోయాడు. అంత పెద్ద తపస్వి అయినటువంటి తండ్రి కూడా ఏమీ చేయలేకపోయాడు. తెలుసు కదా, శుకమహర్షి కదా. శుకమహర్షి అప్పుడు పరీక్షితుడికి చెప్తుంది శాపము. శుకమహర్షి 7 రోజుల్లో పూర్తి చేస్తాడు అప్పుడు భాగవతాన్ని. వారము సుపర్ణ సూక్తం చెప్తాడు అప్పుడు. 7 రోజుల్లో ఎలా దాటేయొచ్చో ఆ సాధనా విద్యను మీరు తెలుసుకోండి. శుకుడు భాగవతం అంతా చెప్పుకుంటే ఒకడు అడుగుతాడు చాలా సార్లు, నన్ను కూడా చాలా మంది అడిగారు, మాస్టారు వారం రోజులు భాగవతం విని శుకుడు తరించిపోయాడు, మరి మేము ప్రతి సంవత్సరము 7 రోజులు భాగవతం వింటున్నాం, ఎక్కడున్న వాళ్ళం అక్కడనే ఉన్నాం అని. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆయన. శుకమహర్షి భాగవతం చెప్పటానికి పరీక్షిత్తు ఏ స్థితిలో విన్నాడు. నేను వారం రోజుల్లో చచ్చిపోతాను అంటే ఇంకా రాజ్యాన్ని పట్టుకుని వెళ్ళాలే. రాజ్యాన్ని వదిలేశాడు, అంతా వదిలేశాడు, ప్రాయోపవేశం చేశాడు. ఇంకా తిండి తీసుకోలే అతని ఆహారం అంతా కూడా ఫలాహారమే, అంటే ఫలితమే. నాకు తెలుసు ఇంకొక వారం రోజుల్లో చచ్చిపోతాను అన్నప్పుడు ఇంకెందుకు ఇదంతా అన్నాడు. అంతా వదిలేసి విన్నాడు. 7 రోజుల్లో దాటిపోయాడు. మీరు ఏది వదిలేరు కనుక నేను ఎప్పుడు చెప్తాను కదా. ఒకడు ఒక ఆవును తీసుకుని వెళ్తున్నట్ట, ముందు నడుస్తున్నాడు, ఆవు వెనకాతలు తాడు పట్టుకుని వెళ్తూ ఉంటే కొంతమంది కొంటే పిల్లవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అనుమానం వచ్చిందట, ఇంతకీ ఆవుకి మీరు బంధింపబడ్డారా లేకపోతే ఆవుని మీరు బంధించి తీసుకెళ్తున్నారా అని. వాడి కోపం వచ్చింది, చాలా కోపానికి. కనిపించటంలే, బుద్ధి లేదా మీకు, ఆవుని కట్టేశాను నేను, నా చేతులతో పట్టుకు తీసుకెళ్తున్నాను అన్నాడు. తొంటరి వాళ్ళు ఉన్నారు కదా, తాడు లాగేశారు వీడి చేతిలోంచి, ఆవు పరిగెట్టింది. వీడు ఆవు వెనకాతలు పరిగెట్టాడు. ఏమయ్యా ఇప్పుడు వెనకాతలు ఎవరు పడ్డారు అన్నాడు. ఈ మోహాన్ని ఉంచుకుని ఇదంతా ఉంచుకుని వారం రోజుల్లో మీకు భాగవతం చేయాలి అంటే చూస్తున్న కండిషన్స్ ఫుల్ఫిల్ చేయండి. ఆ యోగ శాస్త్రానికి కావాల్సినటువంటి నియమాలు మీరు ఫుల్ఫిల్ చేయకుండా మేము 7 రోజులు వినేశాం మాకు పుణ్యం వచ్చేస్తుంది అనే అపోహలు ఉంటే అపోహను బ్రేక్ చేయటమే నా ఉద్దేశము. అది మీకు బాధ కలిగించినా నేను చేయగలిగేది ఏమీ లేదు. మీరు చేస్తే సవ్యంగా చేయండి దాన్ని, లేకపోతే అధ్యయనం చేయండి. అధ్యయనం చేయగా దొరుకుతుంది. ఆ అధ్యయనము చేసి ఆ తపశక్తిని మళ్ళా మనం తెచ్చుకోగలిగితే మన శ్వాసలో చాలా మంది ఉప్పను ఊతారు, మట్టి బంగారం అవుతుంది. మనం ఉప్పను ఊతాం, ఆ మట్టి ఊది మన కళ్ళలోనే పడవచ్చు. కానీ మన కళ్ళల్లో పట్టాలని మనం ఊదాలండి, మన ఉద్దేశం ఇంకోళ్ళ కళ్ళల్లో పడాలని. కానీ ఈ తపోమయమైనటువంటి వాక్కులు చే ప్రస్తుతించదను సృష్టికి ప్రథములైన వారు రంగులు, కిరణములు, ధ్వనులు, ఈ 3 మనం యూజ్ చేస్తున్నాం. శ్వాస ఒకటి యూజ్ చేస్తున్నాం. రంగులు చెప్పాను కదా ఎలా యూజ్ చేయాలో. ధ్వనులు ఓంకారాన్ని యూజ్ చేస్తున్నాం. ఈ 3 కూడా మళ్ళా దేని మీద ఆధారపడ్డాయి? శ్వాస మీదే ఆధారపడ్డాయి. 2వ శ్లోకము. హిరణ్మయో శకుని సాంపరాయో నాసత్య దస్రో సునసా వైజయంతో శుక్రం వయంతో తరసా సువేమ్న అధివ్యయంతం వసితో వివస్వత. వివస్వత అంటే ఇందాక చెప్పాను కదా, వడుగు పేక అల్లేవాడు. సువేమ్న మంచి మగ్గము. మంచి మగ్గం ఏంటి? మన వెన్నుపూస. మన వెన్నుపూసలో మంచి మగ్గం ఎప్పుడవుతుంది? మన వెన్నుపూసలో ఉన్నటువంటి షట్చక్రాలను మనం తెలిసి ఉపయోగించుకుంటే. మీరు మళ్ళా జాగరణ చేసుకోవాలి అనే భ్రమలో ఉండకండి. మీరెవరు కూడా వాసన చూడగలుగుతున్నారు అంటే మూలాధారము జాగృతం అయ్యే ఉంది. రుచి చూడగలుగుతున్నారు అంటే స్వాదిష్టానం జాగృతం అయ్యే ఉంది, లేకపోతే రుచి ఎలా వస్తుంది మీకు? అగ్ని చక్రం జాగృతం అయిపోయి ఓవర్ జాగృతం అయిపోయి జ్వరం వస్తే స్వాదిష్టాన చక్రం నీరు ఎగిరిపోతుంది, నాలుక చేదవుతుంది. మీకు అందరికీ అనుభవంలో ఉన్నదే, జ్వరం వచ్చినప్పుడు రుచిపోతుంది. ఇంచేత పై చక్రంలో ఉన్నారు మీరు. అంచేత మళ్ళా ఏదో చెయ్యాలి అని కాదు, ఉన్నది అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోండి, అదే స్వాధ్యాయం అంటే. కానీ మిమ్మల్ని మీరు ఎలా అధ్యయనం చేసుకోవాలి? ఈ సూక్తాన్ని ఉపయోగించుకుని అర్థం చేసుకోండి.
అంచేత ఈ మగ్గము వెనకాతలు ఉన్నటువంటి 6 చక్రాలలో ఈ మగ్గములో 2 రకాల వడుగు పేకలు జరుగుతూ ఉంటే, ఒక సంవత్సర కాలంలో దక్షిణాయనము అనేటటువంటిది, ఉత్తరాయణము అనేటటువంటిది. నెలలో శుక్లపక్షము, కృష్ణపక్షము, రోజులో రాత్రి పొగలు, శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఒక సేమ్ థింగ్. వీటి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోండి. తర్వాత మూడోది, గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికాం ఆముంచతాం అశ్వినౌ సౌభగాయ తావత్ సువృత్తౌ అనమంత మాయయ వసత్తమాగా అరుణా ఉదాగమనం. సూర్యుడు ఎర్రగా ఉదయిస్తున్నప్పుడు నిద్ర లేపేటటువంటి జాగృతావస్థ తెచ్చేటటువంటి శక్తిధారలు, అశ్విని ధారలు వస్తాయి. రాత్రి సాయంత్రం అస్తమిస్తున్నప్పుడు మిమ్మల్ని సుషుప్త అవస్థలోకి తీసుకెళ్లేటటువంటి శక్తిధారలు వస్తాయి. వీటిని గుర్తించండి మీరు ఆ టైం అప్పుడు. అందుకే సంధ్యావందనం చేయమన్నారు. మీరు అది సూర్యుడు ఎర్రగా ఉన్నప్పుడు పట్టుకుంటేనే మీకు దాన్ని అర్థం చేసుకోగలరు. అందుకోసం అన్నయ్య బతికించారు మాస్టారు, పొద్దున్న 6 గంటలకి మాకు తీరకుండదు, సాయంత్రం సూర్యుడు ఎర్రగాను మాకు తీరకుండను కనుక జై అశ్విని సూక్తానికి మేము చెయ్యం అనకండి. వీలు అవుతే ఆ టైం అప్పుడు చేయండి, బెస్ట్ రిజల్ట్స్. లేదు అంటే వదలకండి, ఎప్పుడప్పుడు చేయండి, అర్ధరాత్రి అయినా పట్టుకోవటానికి ట్రై చేయండి దాన్ని. 4వది, షష్టిశ్చ గావః త్రిశతశ్చ ధేనవః ఏకం వత్సం సువతీతం దుహంతి నానా గోష్టా విహిత ఏకదోహన తౌ అశ్వినౌ దుహతో ఘర్మముఖ్యం. 360 ధేనువులను ఒక్కడే పాలిస్తున్నాడు. ఒకడే ఆవు యొక్క పొదుగులోంచి, ఆవు యొక్క పొదుగులో 4 ఉంటాయి, 4 వర్ణాల నుంచి ఒకే పొదుగులోంచి 360 రోజులు ఒకే సూర్యకిరణాలు వస్తూ ఉంటాయి. కానీ 360 రోజుల్లో వచ్చేటటువంటి సూర్యకిరణాల యొక్క శక్తి వేరు వేరు. మళ్ళీ 360 రోజులు ఒక సంవత్సరం అయిపోతే మళ్ళా సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఆ 360 డేస్ సైకిల్. ఏకం వత్సం, దాన్నే సంవత్సరము అన్నాం. ఒకే వత్సం, అందమైనటువంటి వత్సము సంవత్సరం. దాంట్లో ఉన్నటువంటి 60 సంవత్సరాల యొక్క సైకిల్ ని మనము చెప్పుకుంటాం కదా, ఈ నామ సంవత్సరం, ఈ నామ సంవత్సరం, ఈ నామ సంవత్సరం అని అనుకుంటాం తప్ప 60కి సూర్యకిరణాలకి ఉన్నటువంటి సంబంధం మనకి తెలీదు. ఇందుకు 60 సెకండ్లే ఉండాలి, ఇందుకు 60 నిమిషాలే ఉండాలి, ఇందుకు 60 నిమిషాలు 24 గంటలుగా మారాలి, 60 గంటలుగా మారవచ్చు కదా. వీటన్నిటికీ ప్రశ్నలకి జవాబు ఈ శ్లోకంలో ఉంది. షష్టిశ్చ గావః, 60 సూర్యకిరణాలు ఉన్నాయి. త్రిశతశ్చ ధేనవః, 300 వాటి యొక్క ధేనువులు ఉన్నాయి. ఏకం వత్సం సువతీతం దుహంతి, కానీ ఇవంతా కూడా ఒకే ఆవు, ఒకే సూర్యుడు ఈ 360 సంవత్సరాల యొక్క కిరణాలను, రోజులను నడుపుతూ ఉంటాడు. నానా గోష్ట విహిత ఏకదోహన, అనేక గోష్టాలలో మీలో సూర్యుడు ఉన్నాడు, మీలో సూర్యుడు ఉన్నాడు, మీలో సూర్యుడు ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళలోనూ సూర్యుడు ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ సూర్యుడు ఉన్నాడు అనే అహంకారం వద్దు. ప్రతి చెట్లో కూడా సూర్యుడు ఉన్నాడు, ప్రతి జంతువులో కూడా సూర్యుడు ఉన్నాడు. మనకి తెలియని ఇంకా సూక్ష్మ జగత్తులో అనేక దేవతా శక్తులు ఉన్నాయి, వాటిలో కూడా సూర్యుడు ఉన్నాడు. కానీ ఈ రకరకాల గోష్టాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆవు వేరు, అక్కడ ఉన్నటువంటి ఆవు వేరు, ప్రతి గోష్టంలో ఉన్నటువంటి వీటన్నిటికీ ఇచ్చేటటువంటి శక్తి మళ్ళా ఎక్కడుంది? ఆ సూర్యుడి దగ్గరే ఉన్నది. ఏకాం నాభిం 700 పృథిశ్వన్యా విశతిరల్పిత ఆర్యా అనేమి చక్రం పరివర్తతే జరం మాయాశ్వినో సమనక్షిని. 72,000 నాడులు మన శరీరంలో ఉన్నాయి అంటాం మనం. ఈ 72,000 నాడులలో సూర్యకిరణాలు అనేటటువంటి శ్వాస ఎలా ప్రసరిస్తుందో చెప్పేటటువంటి శ్వాసలో ఒకే నాభి చుట్టూ 760 చక్రాలు తిరుగుతూ ఉన్నాయంటాడు. ఎలా 720 చక్రాలు తిరుగుతూ ఉంటాయంటాడు. ఇంచేత 360 రోజులలో రాత్రి పొగలు రెండుగా దాన్ని విడదీస్తే 720 అరలు ఏర్పడతాయి. ఈ 720 అరలకి మధ్య 10 ఇంద్రియాలను ఉపయోగించుకునేటటువంటి శక్తి కనుక మనం కలిపితే ఇంటూ 10, దాన్ని సూక్ష్మ జగత్తులోకి తీసుకెళ్తే 72,000 నాడులు అవుతాయి. అంచేత ఈ 72,000 నాడులకి పెద్ద కష్టమేం లేదు. మీరు సూక్ష్మ జగత్తులోకి వెళ్ళగలగాలి. వెళ్ళటానికి ట్రిక్ మీకు పొద్దున్న చెప్పాను నేను. ఏంటా ట్రిక్? ఓ వదిలేయండి అలాగా.
అలా సాధన చేశాక ఓ 3 సార్లు 4 సార్లు అంతకంటే ఎక్కువ చేయక్కర్లేదు. అప్పుడు మీరు ఈ సూక్తాలు చదువుకోండి. అందుకే మనం ఎప్పుడు చేసినా ఓంకారంతో కలిపే చేస్తాం. ఏ మంత్రాన్ని చేసినా, ఏ ఆధ్యాత్మిక సంస్థ, ఏ సంస్థ అయినా పేరు పెట్టుకోండి, మీరు ఓంకారంతోనే మొదలెడుతుంది. మొదలెట్టగా ఏం చేస్తుంది? ఉన్నది ఒకే సూర్యుడు, మీరు చేయగలిగేది ఏముంది? ఉన్నది ఒకే ఎలక్ట్రిసిటీ. మీరు ఉపయోగించుకున్నా, పక్కింటి వాడు ఉపయోగించుకున్నా, ఆ పక్కింటి వాడు ఉపయోగించుకున్నా, ఎవడు ఉపయోగించుకున్నా దాన్ని ఉపయోగించుకోవాలి. దీని తర్వాత 6వ శ్లోకం. ఏకం చక్రం వర్తతే ద్వాదశారం షణ్ణాభి ఏకాక్ష ఋతస్య ధారం యస్మిన్ దేవ అధి విశ్వే శక్త తౌ అశ్వినో ముంచతో మా విషీదతం. ఎప్పుడైతే మీ శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాలకి, షణ్ణాభి చక్రం మీ శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాలకి, బాహ్య జగత్తులో జరిగేటటువంటి 6 ఋతువులకి, ఉత్తరాయణ దక్షిణాయనానికి సంబంధాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతారో, తౌ అశ్వినో ఆ అశ్విని దేవతలు ఆ శ్వాస ముంచతే మా విషీదతం అన్ని విషీదాల నుంచి, అన్ని కష్టాల నుంచి మీకు విముక్తి చేస్తుంది. అశ్వినాం ఇందు మమృతం వృత్తభూయో తిరోదత్తామశ్వినో దాసపత్ని హిత్వాగిరిం అశ్వినో గా ముదాచరంతో తద్వృష్టి మన్నా ప్రస్థితో బలస్య. ఆ శక్తి ఎంత శక్తివంతుడైంది అంటే ఎవడైనా నిద్రకి లొంగిపోవలసిందే. నిద్రకి లొంగనటువంటి కేవలం 2 వ్యక్తులు మనకు కనిపిస్తారు రామాయణంలో. ఒకడు మేఘనాథుడు, ఇంకోడు లక్ష్మణుడు. వాళ్ళే డిషన్ మళ్ళా మధ్యన ఇంకోళ్ళు రారు. ఒకడేంటి? రావణాసురుడి పక్షంలో ఉన్నవాడు, బాహ్య జగత్తులో ఉన్నవాడు. ఇంకోడు అంతర్జగత్తులో ఉన్నటువంటి ఆత్మతో సంబంధం ఉన్నవాడు. కానీ సాధనా విధానం ఒకటే. అది ఆ సాధనా విధానం, దాని యొక్క బలం ఎంత గొప్పదో మీరు తెలుసుకోండి. కానీ అది ఎంత గొప్పదైనా కూడా దానికి అనుకూలంగా మీరు ప్రవర్తిస్తే మీకు లొంగిపోతుంది. ఎలక్ట్రిసిటీ చాలా గొప్పదే, ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ దాని ధర్మాలను మీరు తెలుసుకుని, అది ఎలా చేస్తే మీకు పని చేస్తుందో తెలుసుకుంటే, ఈ లైట్లు వెలుగుతున్నాయి, ఈ ఫ్యాన్లు వెలుగుతున్నాయి, అన్ని తిరుగుతున్నాయి. అలాగే ఆ సూర్యకిరణాలు, ఈ శ్వాస, ఈ వాక్కు, ఈ మనస్సు, వీటి మధ్య సంబంధ బాంధవ్యాలను మనం ఖచ్చితంగా అర్థం చేసుకుంటే, తాదృష్టి మన్నా ప్రస్థితో బలస్య, ఈ సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలు, మనలో ఉన్నటువంటి జాగ్రత్త సుషుప్తి అనేటటువంటి ఈ జంటలు ఎలా ఏర్పడుతున్నాయో మనం అర్థం చేసుకోగలిగితే మహాబలవంతులం అవుతాము. 8వది, యూవాం దిశో జనయదో దశాగ్రే సమానం మూర్ధ్నిం రథయానం వియంతి తాసాం యాతం ఋషయోను ప్రయాంతి దేవాన మనుష్య క్షతిమాచరంతి. దురదృష్టం ఏంటి అంటే, దేవతలు కాని, ఋషులు కాని, జంతువులు కాని, మిగతా వాళ్ళందరూ కూడా ఈ దశ దిశల్లో ఉన్నటువంటి ఆ గాయత్రిని, ఇందాక సీతారాం పాడాడు కదా, దశ దిశల్లో కూడా గాయత్రిని ప్రతిధ్వనించాలి అంటే పూర్వస్వాన్ని ఆరుస్తే ఏం లాభం లేదు, ఇది చెయ్యండి. మీరు ఏమని చేయమంటున్నాడు? ప్రకృతిలో ఉన్నటువంటి ఆ రహస్యాలను, సూర్యకిరణాల యొక్క ఆ రహస్యాలను అర్థం చేసుకున్నటువంటి జంతువులు, పుట్టలు, చెట్లు, చామలు, దేవతలు, ఋషులు ఒక దిశలో వెళ్తూ ఉంటే, దేవాహ ఒక దిశలో వెళ్తూ ఉంటే, మనుష్య క్షితిమాచరంతి, మనుష్యులు మాత్రము సూర్య విజ్ఞానాన్ని మేము తెలుసుకోము, మా ఇష్టం వచ్చినట్టు చరంతి అంటాం. మా ఇష్టం వచ్చినట్టు చరంతి అంటే ఏమవుతుంది? ధర్మం చెర నొక్కుతారు కదా, అది జరుగుతుంది. 9వది, యూవాం వర్ణాం వికృధో విశ్వరూపాం తే క్షిపంతో భువనాని విశ్వా తే భానవోప్యనుసృతాశ్చరంతి దేవా మనుష్య క్షితిమాచరంతి. దేవతల యొక్క అనుగ్రహాన్ని, అశ్విని దేవతలు దేవతలకి కూడా వైద్యులు అని చెప్తారు. అంటే దేవతలకి కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి లేనిదేంటి? అనిమేషుడు. అనిమేషులు అంటే చాలా మందికి ఏం ఉద్దేశం అంటే, కనురెప్పలు లేవు కనుక వాళ్ళకి అలా చూస్తూ ఉంటారని. అనిమేషను అంటే అలా అనేం కాదు. అనిమేషను అంటే కాలం లేదు వాళ్ళకి, బియాండ్ టైం ఉంటారు వాళ్ళు. ఆ బియాండ్ టైం వెళ్ళేటటువంటి ప్రక్రియ ఏమిటో మళ్ళా ఈ శ్వాస ద్వారా మనం తెలుసుకోవచ్చని ఇందాక చెప్పాను నేను. మీ శ్వాస ఇటు ఇడా, ఇటు పింగళ, ఈ రెండింటికి మధ్య కాకుండా సుషుమ్నలోనే ఎప్పుడైతే చరించటం మొదలెడుతుందో సహజమైనటువంటి కుంభకం ఏర్పడుతుంది. సహజమైనటువంటి కుంభకం ఎప్పుడైతే ఏర్పడంతో తే అధిక్షిపంతో భువనాని విశ్వ,
ఈ భువన మండలంలో ఉన్నటువంటి ఈ 14 లోకాలని కూడా అధిక్షిపంతో దాటిస్తారు వాళ్ళు. 10 తౌ నా సత్యౌ అశ్వినో మహేమ సృజం చయా వివృధ పుష్కరస్య తౌ నా సత్యామృత వృధావృతే దేవాస్తత్ ప్రపదే సూచే. అగ్ని యొక్క జ్ఞాన ఇంద్రియము కళ్ళు, అగ్ని యొక్క కర్మేంద్రియము కాళ్ళు. కాళ్ళు యొక్క మడమలోంచి ఈ సృష్టి అంతా వస్తుంది అంటారు వాళ్ళు. మడమలో ఉంది చాలా రహస్యము. ఈ మడమలో ఉన్నటువంటి రహస్యాన్ని ఎవడైతే అర్థం చేసుకుంటాడో, మళ్ళీ ఇవి కూడా 2 కాళ్ళు ఉన్నాయి. ఆ శ్వాసలో ఉన్నటువంటి 2 కాళ్ళు, ఆ శ్వాసలో ఉన్నటువంటి 2 కాళ్ళు మూలాధార చక్రం నుంచి ఏ విధంగా మారుతుందో అనేటటువంటి విద్యను మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ సృష్టి కాలి మడవలోంచి ఎలా ఉత్పత్తి అవుతుందో మనకి తెలుస్తుంది. దాన్ని ఇంకాస్త మార్పు చేసి భృగు మహర్షి యొక్క అరికాలులో ఉన్నటువంటి కన్నును విష్ణువు నొక్కేశాడు అని చెప్తాడు. చిన్న మార్పు, అరికాలు కాకుండా మడమైంది. చిన్న చిన్న మార్పులు మనం పట్టించుకోకపోతే ఋషుల కథలో చాలా అద్భుతమైనటువంటి విశేషాలు మనకి ఈ 10వ శ్లోకంలో గోచరిస్తాయి. లాస్ట్ది చూడండి, లాస్ట్ శ్లోకము. ముఖేన గర్భం లభతాం యువానో, ముఖములోనే గర్భం ఫలిస్తుంది అంటాడు. శాపము వరదానము వాడి నోట్లోంచి వచ్చే వాక్కు నుంచే ఉంటుంది. మళ్ళా ఏం చేయక్కర్లే, వాడు నీకు జరుగుతుంది పో అంటే అక్కడే ఫలించేస్తుంది అది. ముఖేన గర్భం లభతే యువానో, శ్వాస కరెక్ట్ గా ఉంటే, అశ్విని సూక్తాన్ని అర్థం చేసుకుని శ్వాస కరెక్ట్ గా ఉంటే మళ్ళా ఏంటి అని అడగండి. చాలా సింపులే. అదే పొద్దున్న మీరు చేసింది. మీ శరీరంలో ఉన్నటువంటి శ్వాస 5 శక్తులుగా ఎలా మారుతుంది. డీప్ బ్రీదింగ్ లో చేస్తున్నప్పుడు మీ యొక్క శ్వాస వెనకాతల ఎలా వెళ్తుంది అనేది మీరు పట్టుకోగలిగితే చాలు. పట్టుకోవటానికి ఏం చేయకలే, గంటలు గంటలు దాని రూపాలి. రవిశంకర్ చాలా గొప్ప విద్వాంసుడు. అతను మా ఇంటి వెనకాతలు ఉండేవాడు. ఇప్పుడు అంతే కదా, గొప్పవాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం. అతను మా ఇంటి వెనకాతలు ఉంటే అల్లావుద్దీన్ అని ఆయన గురువు పెళ్లికి వెళ్తూ సారీగమ పదనిస నేర్పాడు. మొదటి రోజు ఇది వాయించుకో, అరగంట ఎంతో మేము పెళ్లికి వెళ్తున్నాం. గొళ్ళెం పెట్టాడు బయట. ఎవరినైనా అడుగు, వాళ్ళు గొళ్ళెం తీసేస్తారన్నట్ట. ఫలాహారం చేయటం మొదలెట్టాడు. ఈయన వాయిస్తూ కూర్చున్నాడు. 7 రోజుల తర్వాత ఆయన తిరిగి వస్తే వాయిస్తూ కూర్చున్నాడు. అప్పుడే అర్థమైంది, నాయన నువ్వు చాలా గొప్పవాడి అవుతావని. రవిశంకర్ అయ్యాడు. ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. ఈ శ్వాసను 2 నిమిషాలు చేయాలా మాస్టారు, 3 నిమిషాలు చేయాలా కాదు. బీకామ్ స్టూడెంట్ సినిమా హాల్లో కలిసి నువ్వేం చదువుతున్నావు అంటే ఏం చెప్తాడు? బీకామ్ చదువుతున్నా అని చెప్తాడు, సినిమా చూస్తున్నానని చెప్పాడు. అలాగే మీరు ఏ పని చేస్తున్నా కూడా ఈ శ్వాసను చూసుకోండి. మీరు సహజంగా శ్వాస పీల్చుకుంటూ ఉంటే అది 5 భాగాలుగా ఎలా వెళ్ళిందో చూడండి. డీప్ బ్రీతింగ్ మీరు చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వెళ్ళిందో చూడండి. ఇది 11 శ్లోకాలు. 12వది ఇందాక చెప్పాను కదా, నేను మిమ్మల్ని స్తుతించలేను, ఈ మోహాంధకారంలో పడిపోయాను. హే శ్వాస, హే అశ్విని దేవతలు, మీరు మమ్మల్ని ఉద్ధరించండి అనేది ఈ సూక్తము. టైం అయింది మనకి, ఆపుదాం ఇక్కడ. అగ్ని సూక్తము చెప్పలే, కానీ అగ్ని సూక్తము సుపర్ణ సూక్తానికి లింక్ ఉంది కనుక 2 కలిపి రేపు చెప్తాను నేను. అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అంటే 6కి మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామ్ ఉందని చెప్పారు నాకు. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः నిర్ధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.